హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్లో ఎవరు సేఫ్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఫస్ట్ సేఫ్ అయింది ఫ్లోరస్ అయినా సేఫ్ అయ్యారు, అండ్ హరీష్ గారు సేఫ్ అయ్యారు. డెబన్ పవన్ కెప్టెన్ అయ్యాడు, కెప్టెన్ కాకపోయినా డెబన్ పవన్ అయితే సేఫ్ అయ్యారనమాట. ఇంకా ఉన్నది ఎవరు నామినేషన్స్లో 5. భరణి గారు కూడా సేఫ్ అయ్యారు, బర్నీ గారు సేఫ్ అయ్యారు, ఫ్లోరస్ అయినా సేఫ్ అయ్యింది, అండ్ హరీష్ గారు కూడా సేఫ్ అయ్యారు. నాకు తెలిసి ఈ వీక్ నాగ్ సారు ఖచ్చితంగా రీతు మీద చాలా అంటే చాలా ఫైర్ అయ్యారనమాట. చాలా అంటే చాలా కోపడ్డారు. యాజ్ ఎ సంచాలక్గా ఫెయిల్ అయింది తను. సంచాలక్గా తనకి ఇష్టం వచ్చిన వాళ్ళని కెప్టెన్సీ చేసేసింది. అండ్ మళ్ళీ తర్వాత ఫెయిల్ అయిన తర్వాత నేనేమన్నా తప్పు చేశానా అని అదొక ఏడ్చేసింది పాపం. తర్వాత గేమ్లో కూడా రామురావుతోటి ఒక్క బొమ్మ కూడా ఉంచకుండా వాళ్ళిద్దరు మాట్లాడుకొని తీసేసుకుంది. అక్కడ నాకు అన్ఫేర్గా అనిపించింది. కానీ సంచాలక్గా రీతు అయితే కావాలని చేసిందని నాకు అనిపిస్తుంది. అండ్ తర్వాత ఇమ్మనీలకు కూడా కావాలని చేసిందని అనిపిస్తుంది. నాకు సార్ అయితే రీతుని చాలా అంటే చాలా గట్టిగా ఫైర్ అయ్యాడు అనమాట రీతు మీద. అండ్ అలాగే మన ఒకళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారని, బట్ అందరూ అనుకున్నట్టు వాళ్ళు ఎలిమినేట్ కాలేదు. ఇప్పటి నుంచి బిగ్ బాస్ వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. ప్లీజ్ మన పేజ్ని ఫాలో అయిపోండి. ప్రతిరోజు లైవ్ చూసి మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఎలిమినేషన్ ఎవరనేది మీకు తెలుసుకోవాలని ఉందా? ఓకే, చెప్తాను. ఇక్కడ పిక్కేస్తాను చూడు, వాళ్ళే ఎలిమినేషన్ అనమాట. ఎవరో కాదు, మర్యాద మనీష్ గారు ఎలిమినేషన్ అయ్యారు. అందరూ అనుకున్నారు ప్రియా శెట్టి ఎలిమినేట్ అవుతుంది అని అనుకున్నారు, బట్ ప్రియా శెట్టి ఎలిమినేట్ కాలేదు. ప్రియా శెట్టి సేఫ్ అయ్యారనమాట. సో మీరందరూ అనుకున్నట్టు అఫిషియల్ ఓటింగ్స్ కానీ అన్అఫిషియల్ ఓటింగ్స్ కానీ అస్సలు నమ్మగాకండి. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. ఆ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వచ్చే ముందు 5వ వీక్ అంటే 5వ వారము ఇద్దరు ఎలిమినేషన్ చేద్దామని ఫిక్స్ అయ్యారన్నమాట. అంతా వీళ్ళందరినీ తోసేసి ఇంకా వైల్డ్ కార్డ్స్ని పంపిద్దామని. వైల్డ్ కార్డ్స్ కూడా చాలా ఎక్స్ కంటెస్టెంట్సే వస్తున్నారనమాట. సో చూద్దాం, మేబీ ఈసారి వైల్డ్ కార్డ్స్ వల్లే మన కప్పు గెలవచ్చు అనుకుంటా ఏమో తెలీదు. కానీ మర్యాద మనీష్ అయితే ఎలిమినేట్ అయ్యారు. ప్రియా అండ్ మర్యాద మనీష్ డేంజర్ జోన్లోనే ఉన్నారు స్టార్టింగ్ నుంచి. అండ్ ఇప్పుడు నుంచి బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి గాయస్, ప్లీజ్ అస్సలు మిస్ చేసుకోకండి. ఈ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాను. నేను చెప్పింది ఇప్పుడైతే ఫేక్ కాదు, 100% రియలే. మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారనమాట. సాటర్డే సండే షూటింగ్ జరుగుతుంటుంది కదా, ఆల్రెడీ సాటర్డేనే జరుగుతుంది సండే షూటింగ్ కూడా. మనకు సండే షూటింగ్ రేపు వేస్తారనమాట. సో ఎలిమినేషన్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇది ఎలిమినేషన్ అయితే మర్యాద మనీష్ అయ్యారు, ప్రియా అయితే సేఫ్ అయ్యింది. తర్వాత నామినేషన్లోకి ఎవరు వస్తారో కామెంట్ చేయండి. అండ్ నాకు సార్ ఇంకా ఎవరెవరి మీద ఫైర్ అవుతారో కామెంట్ చేయండి. నేనైతే రీతు అనుకుంటున్నాను. రీతు అండ్ రాము రాథోర్ని కూడా అడగవచ్చు, ఎందుకు నువ్వు క్విక్ అయ్యావు గేమ్లో నుంచి, సైలెంట్గా ఎందుకున్నావు అని. అండ్ దెన్ సంజనా గారిని కూడా అనొచ్చు, ఎందుకంటే సుమన్ శెట్టిని గాజులు వేసుకొని కూర్చున్నావు అని అన్నది. దానికి శ్రీజ అట్లా అనకూడదని చెప్పింది. కామనర్స్ మీద కూడా కొంతమంది మీద ఫైర్ అవ్వచ్చు. అండ్ చూద్దాం ఎవరి మీద ఫైర్ అవుతారో. ఇది ఇవాళ వీడియో నచ్చితే subscribe.